కొన్నాళ్ల క్రితం ఒక సాధారణ భక్తుడు శివదర్శనం కోసం తన ఊరి నుంచి కేదార్నాథ్ బయలుదేరాడు. చివరికి కేదార్నాథ్ చేరుకున్నాడు. ఆనందంతో ఆలయం వైపు చూశాడు. కానీ అప్పటికే తలుపులు మూసే సమయం. స్వామి, చాలా దూరం నుంచి వచ్చాను, ఒకసారి దర్శనం ఇవ్వండి అని వేడుకున్నాడు. పూజారి మాత్రం నియమాల ప్రకారం ఇప్పుడు కాదు, 6 నెలల తర్వాతే ఆలయం తెరుస్తామని వెళ్లిపోయాడు. భక్తుడు ఆలయం దగ్గరే కూర్చున్నాడు. కళ్ళు మూసుకొని, ఓ మహాదేవా, ఒక్కసారి నన్ను చూడు అని ప్రార్థించాడు. అప్పుడు ఒక యోగి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చావు బాబు అని ప్రేమగా అడిగాడు. భక్తుడు తన కథంతా చెప్పాడు. యోగి చిరునవ్వుతో ప్రసాదం ఇచ్చి, నీకు తప్పకుండా శివదర్శనం లభిస్తుందని చెప్పి వెళ్లిపోయాడు. అలసటతో భక్తుడు నిద్రపోయాడు. ఉదయం లేచి చూస్తే ఆలయ తలుపులు తెరుచుకుంటున్నాయి. ఇది ఎలా అని భక్తుడు అడిగాడు. పూజారి ఆశ్చర్యంగా, 6 నెలల క్రితమే ఆలయం మూసి వెళ్ళాను, ఇప్పుడే తిరిగొచ్చాను అన్నాడు. భక్తుడు ఆశ్చర్యంతో, నేను నిన్న రాత్రి ఇక్కడే ఉన్నాను, ఒక యోగి వచ్చారు త్రిశూలం ఢమరుకంతో. అది విన్న పూజారి కన్నీళ్లతో, రాత్రి వచ్చిన యోగి స్వయంగా శివుడే, నీ నిజమైన భక్తికి మెచ్చి 6 నెలలను ఒక్క రాత్రిగా మార్చారని చెప్పాడు.